కాప్రా సర్కిల్ పరిధిలో వెలిసిన సెయింట్ ఆన్స్ పాఠశాల ఎదుట మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో అఖిల భారత యువజన సమాఖ్య ధర్నా నిర్వహించారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు అనుమతులిస్తున్న విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని, డబ్బుంటేనే అడ్మిషన్ ఇస్తామన్న సెయింట్ ఆన్స్ తీరును ప్రశ్నించిన యువజన సంఘ నేతను దుర్భాషలాడిన యాజమాన్య విధానాలు అప్రజాస్వామ్యమని అన్నారు. నూతన పాఠశాలలకు మండల విద్యాశాఖ అనుమతులు ఇచ్చే క్రమంలో పూర్తి స్థాయి పర్యవేక్షణ చేసి వాస్తవిక రిపోర్టును పై స్థాయి అధికారులకు ఇవ్వాలి. కానీ అవేమీ జరగకుండా కాసుల కక్కుర్తికి విద్యాశాఖ అధికారులు లొంగిపోతున్నారని, అందుకే యథేచ్ఛగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని ఆరోపించారు. నా పేరు ధర్మేంద్ర, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలో ఈసేలో ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ అనేటువంటి ఒక పాఠశాల నూతనంగా ఈరోజే ప్రారంభించబడుతుంది. వాస్తవానికి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏదైనా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు పూర్తిగా పర్మిషన్ ఇవ్వడానికి జీవో నెంబర్ 1 ప్రకారము ఆ ఆదేశాలకు అనుగుణంగా, లేకుంటే విద్యాశాఖ నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి ఆ విద్యా సంస్థకు మాత్రమే ఈరోజు ఓపెనింగ్ పర్మిషన్ లేకపోతే విద్యాశాఖ అనుమతులు ఇవ్వాలి. కానీ ఈరోజు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఇవేమీ పట్టకుండా ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలకు విచ్చలవిడిగా అడ్మిషన్లని లేకపోతే ఈరోజు ఓపెనింగ్ పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. నిజంగా ఓపెనింగ్ పర్మిషన్లు ఇవ్వాలంటే కూడా పూర్తి స్థాయి నిబంధనలు పాటించిన తర్వాతనే ఆ పాఠశాలలో అధికారులు తర్ఫీ చేయాలి, వాళ్ళక్కడ విచారణ జరపాలి. అక్కడ ఏదైతే సంబంధిత అధికారులకు వారు ఏదైతే స్కూల్ పెట్టుకోవడానికి ఆపేక్ష లేకుండా వాటిని తర్ఫీ చేసిన తర్వాతనే ఈరోజు విద్యాశాఖ అధికారులు ఇవ్వాలి. కానీ ఈరోజు చూస్తే మేడ్చల్ విద్యాశాఖ అధికారులు విచ్చలవిడిగా పుట్టగొడుగులాగా ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకి వాళ్ళు ఊడిగం చేసే విధంగా తాయిలాలు ఏదో పుచ్చుకుంటూ ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు ఒత్తాసు పలుకుతున్నటువంటి తీరుని ఈరోజు ఏవేవిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న విధానాలకు వ్యతిరేకంగా మేము ఇప్పటికే ఏవేవిగా ఇక్కడ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారు ఈరోజు మా యువజన సంఘ ప్రతినిధి మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్ గారి మీద ఈరోజు పూర్తిగా దుర్భాషలాడుతూ ఈరోజు ద్వంద్వార్థాలతో మాట్లాడడాన్ని మేము ఏవైపు రాష్ట్ర సమితిగా ఖండిస్తున్నాం. తక్షణమే విద్యాశాఖ అధికారులు దీనికి ఓపెనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి గల కారణాలు కూడా బహిర్గతం చేయాలి, సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు పూర్తిగా ఈరోజు మేడ్చల్ జిల్లాలో అనేక ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు కూడా జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా ఈరోజు పాఠశాలలోనే పాఠ్య పుస్తకాలని, అంటే పాఠశాల పేరుతో ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలని, నోట్ పుస్తకాలని అధిక ధరలకు అమ్ముతూ ఈరోజు పూర్తిగా తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఇదే సెయింట్ ఆన్స్ మీద మేము దాదాపు జనవరిలోనే ఫిర్యాదు చేశాం. వాస్తవానికి అప్లికేషన్స్ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి కూడా వీళ్ళు అడ్మిషన్ ఫామ్లు జనవరి నుంచే చేస్తూ పూర్తిగా విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఈ సెయింట్ ఆన్స్ యాజమాన్యం వివరించిందనే తీరుని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ మండల విద్యాశాఖ అధికారి బాపురెడ్డి గారు మరొకసారి పాఠశాలను సంధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సెయింట్ ఆన్స్ ముసుగులో కూడా మిషనరీ విద్యా సంస్థలతోనే ఈరోజు నిజంగా వ్యాపారార్జనే ధ్యేయమైన విధంగా ఈరోజు సెయింట్ ఆన్స్ వ్యవహరిస్తుంది. వాస్తవానికి భారతదేశంలో విద్యారంగం పూర్తిగా 90% సర్వీస్ ఓరియంట్ ఉండాలి, 10% మాత్రమే ఈరోజు కమర్షియల్ గా ఉండాలి. కానీ ఈరోజు చూస్తే దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే 90% వ్యాపారార్జన ఉంది, 10% మాత్రమే సర్వీస్ అనేటటువంటి మోటార్లో జరుగుతుంది. దీన్ని ఏ వైపుగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పాలక పక్షం కూడా ఈరోజు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తానన్నారు. మరి ఈరోజు ఇట్లాంటి పుట్టగొడుగులా ఎందుకు వస్తున్నాయి? ఇదే ఈ స్టైల్లో ఇదే మేము యువజన సంఘంగా అనేక దశాబ్దాలుగా ప్రైవేట్, కార్పొరేట్ లేకుంటే ప్రైవేట్ ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించినటువంటి పాఠశాలలు, జూనియర్ కళాశాలల కోసం కొట్లాడుతున్నాం. కానీ ఎక్కడ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ సెయింట్ ఆన్స్ యాజమాన్య తీరు కూడా మిషనరీ సంస్థతోని, మిషనరీ పేరుతోని ఈ రోజు ఇక్కడ చదవాలంటే నిజంగా డబ్బులున్న వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ ఇస్తామని చెప్పడం యాజమాన్య తీరుని మేము ఈ రోజు ఏవేవిగా ఖండిస్తున్నాము. తక్షణమే విద్యాశాఖ అధికారులు, ఈ జిల్లా పాలనా శాఖ అధికారి, కలెక్టర్ గారు ఖచ్చితంగా ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరం ఉంది. సెయింట్ ఆన్స్ మీద
చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఏవేవో డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఈ పాఠశాలను కూడా సందర్శించి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏవేవో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. క్రిస్టియానిటీ మిషనరీ పేరు చెప్పుకొని పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటా ఉన్నారు. ఒకవైపు పేరెంట్స్ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రిస్టియన్ మిషనరీ స్కూల్ మీద ఎప్పుడే కానీ డొనేషన్లు అడ్మిషన్ ఫీజులు ఎక్కడా ఉండవు. కానీ వీళ్ళు డొనేషన్లు అడ్మిషన్లతో పాటు పెద్ద ఎత్తున ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. మేము ఏవైఎఫ్గా ఒకటే చేస్తూ ఉన్నాము. ఇక్కడ పాఠ్య పుస్తకాలు కూడా అమ్మద్దు. మరి పెద్ద ఎత్తున వీళ్ళు పాఠ్య పుస్తకాలు కేంద్రంగా పెద్ద ఎత్తున పేరెంట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా పెద్ద ఎత్తున ఫీజులు కూడా, ఎందుకంటే దాదాపు కొంతమంది పేరెంట్స్కి మీరు ఫీజు కట్టలేని స్థాయిలో ఉంటే దయచేసి మా స్కూల్లో చేర్పించకండి, మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి దాదాపు పేరెంట్స్ అని చెప్పడం జరిగింది. సో మేము మీ అంటే కూడా విద్యా వ్యాపారీకరణం కాదు, ఎక్కడికక్కడ ఎంఈఓ డిఓలు ఇట్లా ఓపీ పర్మిషన్లు ఇచ్చి స్కూల్ తెరుచుకోవచ్చు అని చెప్పి చెప్పడం చేస్తున్నారు. ఎంఈఓ ఎంక్వైరీ చేసి మరి ఏ విధంగా ఏ ఫైర్ ఉందా, ఏముంది శానిటరీ ఏముందా ఏం చూసి దాని పరంగానే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎక్కడైతే ఉందో అంటే ఎక్కడికక్కడ వీళ్ళు ఓపెనింగ్ పర్మిషన్ తెచ్చుకొని విచ్చలవిడిగా విద్యా వ్యాపారం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా పక్షాన దీన్ని అడ్డుకుంటా ఉంటాం. ఎందుకంటే విద్యా వ్యాపారీకరణకి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.